హలో అండి అందరికీ. మా ఊరికి సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో గొర్రెగుట్ట అనే గ్రామం ఉంటుందండి. ఆ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుంది. అక్కడ ప్రతి నెల పౌర్ణమికి కళ్యాణం జరుగుతుందండి. ఇక ఈసారి వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కళ్యాణంలో కూర్చుంటున్నారు, రెండమ్మ అని వదిన ముందు రోజు ఫోన్ చేసి చెప్పిందండి. ఇంకా అందుకనే కళ్యాణం జరిగే రోజు నేను అక్క బయలుదేరి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం అయ్యిందండి, మాంగళ్యధారణ జరుగుతుంది. ఇక మాంగళ్యధారణ అయిన తర్వాత ఇలాగ అయ్యగారు హారతి ఇచ్చారు. హారతి అయిన తర్వాత పీటలపై కూర్చున్న దంపతులతో ముందుగా తలంబ్రాలు పోయించారండి. ఇక ఇలాగ తలంబ్రాలు పోయడం అయిన తర్వాత ఒక్కొక్క భక్తులు వెళ్ళిన భక్తులతో కూడా తలంబ్రాలు పోయించారు. ఇక్కడ నేను కూడా తలంబ్రాలు పోస్తున్నాను చూడండి. ఇక ఇది అయిన తర్వాత ఒక్కొక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. ఇక అయ్యగారు తలంబ్రాలు పోయటం అయిన తర్వాత పంచహారతి ఇచ్చారు. పంచహారతి అయిన తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చారండి. ఇంకా అందరం ఒక్కొక్కరు దర్శనం చేసుకున్న తర్వాత ఇక భోజనానికి వెళ్ళామండి. భోజనం చేసి ఇంటికి వచ్చేసాము. అంతే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.